హలో. ఐఎమ్ డాక్టర్ కీర్తి కిరణ్. ఐఎమ్ కన్సల్టెంట్ ఫిజియోథెరపిస్ట్. సో మనకి ఏదైనా పెయిన్ వచ్చింది, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, లేకపోతే ఇంకెక్కడైనా మస్క్లో స్కెలిటల్ పెయిన్ ఎక్కడైనా వచ్చింది, ఏదైనా జాయింట్ పెయిన్ వస్తుంది. సో మనము డాక్టర్ దగ్గరికి వెళ్తాము కన్సల్టేషన్కి. సో స్పెషలిస్ట్ మనకు ఒక ప్రొసీజర్ రికమెండ్ చేశాడు. ఒక మైనర్ సర్జరీ అవ్వనివ్వండి, ఒక సర్జరీ అవ్వనివ్వండి, ఆర్ఎల్స్ లోకలైజ్డ్ మస్కులర్ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ కానీ, పిఆర్పి ఇంజెక్షన్స్ కానీ మనకు రికమెండ్ చేశారు. సో ఇమీడియట్గా డోంట్ గో ఫర్ ప్రొసీజర్స్ అండి. సో మీరు సెకండ్ ఒపీనియన్కి వెళ్ళండి, థర్డ్ ఒపీనియన్కి వెళ్ళండి. సో మీరు ఒక కంక్లూజన్కి రండి. అప్పుడు డైరెక్ట్గా ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఒక ప్రొసీజర్ చెప్తే మీరు ఇమీడియట్గా యాక్సెప్ట్ చేయకండి. సో ఎందుకంటే ఒక్కొక్క డాక్టర్ వే ఆఫ్ అప్రోచ్ ఫర్ ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఇది నవడేస్ ఏంటంటే చిన్న చిన్న పెయిన్స్కి కూడా స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ చేసేస్తున్నారు, పిఆర్పి ఇంజెక్షన్స్ చేసేస్తున్నారు. సో నా దగ్గరికి ఒక పేషెంట్ వస్తున్నాడు, నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, జస్ట్ 1.5 మంత్ నుంచే సఫర్ అవుతున్నాడు అతను బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ నుంచి. సో అతనికి లోకలైజ్డ్ మజిల్స్కి ఇంజెక్షన్స్ చేసేసారు, షార్ట్స్ వేశారు, ఇంజెక్షన్ షార్ట్స్. సో అతనికి పెయిన్ తగ్గకపోగా ఇంకా పెరిగిపోయింది, స్టిఫ్నెస్, టైట్నెస్ ఇంకా ఎక్కువైపోయింది. సో నా దగ్గరికి వస్తున్నారు ఆ పేషెంట్. సో నేను ట్రీట్ చేస్తున్నాను. సో ఇలా ఉంటుందండి, అందుకే చెప్తున్నాను. ఇంకొక పేషెంట్ కూడా బ్యాక్ పెయిన్ కోసం వస్తున్నారు. సో ఫస్ట్ తను ఒక స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే సేమ్ ఇలాగే లోకలైజ్డ్ స్టెరాయిడ్ ఇంజెక్షన్ తీసుకోవాలి, తప్పదని చెప్తే ఆవిడ సెకండ్ ఒపీనియన్కి ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. ఆ డాక్టర్ అవసరం లేదు, మీరు ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్ తీసుకోండి, మీకు ఫిజియోథెరపీ తీసుకోండి, మీకు తగ్గిపోతుంది, అంత సివియర్గా లేదు అంటే తను కూడా నా దగ్గరికి వస్తున్నారు. తనకు అసలు అంత బ్యాడ్గా సిచ్యువేషన్ లేదు, జస్ట్ మస్కులర్ పెయిన్, ట్రీట్ చేస్తున్నాను, షీ ఈజ్ రికవరింగ్. సో ఇలా ఉంటుందండి. అందుకే డెఫినెట్గా ఒక్కరు చెప్పినప్పుడే వినేసి ప్రొసీజర్స్కి వెళ్ళకండి. సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్కి వెళ్ళండి. సో డెఫినెట్లీ మీకు ఆల్టర్నేట్ ఫిజియోథెరపీ అనేది చాలా ఉపయోగపడుతుందండి మీ సర్జరీస్ని, మీ ప్రొసీజర్స్ని, వీటిని మనం అవాయిడ్ చేసుకోవడానికి. ఎందుకంటే మ్యాక్సిమం ప్రొసీజర్స్ అవాయిడ్ చేసుకుంటేనే బెటర్ అండి. న్యాచురల్ ఈజ్ ఆల్వేస్ న్యాచురల్. సో మీ న్యాచురల్ స్ట్రెంగ్త్, మీ న్యాచురల్ ఫిట్నెస్ అనేది ఒక్క ఫిజియోథెరపీ ద్వారానే మీకు మెయింటైన్ అవుతుందండి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. సో ఎంత డ్యూరేషన్ తీసుకోవాలి ఏంటి అనేది మీ కండిషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో మీకు పెయిన్ కేర్ మేనేజ్మెంట్ ప్లాన్ చేస్తారు, ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తారు, పెయిన్ కేర్ ఎక్సర్సైజెస్ ప్లాన్ చేస్తారు క్వాలిఫైడ్ ఫిజియోథెరపిస్ట్. ఓకే, థ్యాంక్ యూ అండి.